రాజమౌళి డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే సినిమా లవర్స్ ఆ సినిమా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ సినిమా ఫీవర్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్ జపాన్ లో ప్రారంభమైంది. దీనికి రాజమౌళి దంపతులు హాజరై అక్కడి ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచారు. ఇక రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక థియేటర్లో స్క్రీనింగ్ సందర్భంగా జపాన్ ప్రేక్షకులను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ, నా నెక్స్ట్ మూవీ మొదలైంది. స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. కేవలం హీరోని మాత్రమే ఎంపిక చేశాం. అతని పేరు మహేష్ బాబు, తెలుగు యాక్టర్. మీరు చాలా మందికి అతను పరిచయమే. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైంలో మహేష్ ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తానని వారికి ప్రామిస్ చేశారు. రాజమౌళి జపాన్ ప్రేక్షకులకు చేసిన ఈ ప్రామిస్ గురించి తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు, ఎమోషనల్ అవుతున్నారు. తమ అభిమాన హీరోని జపాన్ తీసుకెళ్లి వారికి పరిచయం చేస్తానని చెప్పడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్, ఎన్టీఆర్ కి జపాన్ లో ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే స్థాయిలో క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. 1000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ మెగా బడ్జెట్ ప్రాజెక్టు టాలీవుడ్ ప్రముఖులతో పాటు హాలీవుడ్ తారలను కలిగి ఉంటుందని చెప్పబడింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలోని రాజమౌళికి ఇష్టమైన చిత్రీకరణ లొకేషన్ అయిన అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే సెట్ నిర్మాణం జరుగుతుండగా సినిమా నిర్మాణం వేగంగా జరుగుతుంది. లొకేషన్లో సెట్ వర్క్ ప్రారంభించబడింది. ఇదే మే చివరి నాటికి పూర్తవుతుంది. జూన్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. షూటింగ్ షెడ్యూల్ దాదాపు 2 సంవత్సరాల పాటు సాగుతుంది. వివిధ గ్లోబల్ లొకేషన్స్ లో విస్తృతమైన చిత్రీకరణ ప్లాన్ చేయబడేది. కేఎల్ నారాయణ ఈ చిత్రానికి నిర్మాణం వహిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అంతర్జాతీయంగా విడుదల కానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.